ఎలకతుర్తి వేదికగా కేసీఆర్ గర్జించారు. కాంగ్రెస్ సర్కారుపై రణభేరి మోగించారు. గులాబీ క్యాడర్లో నూతనోత్సాహం నింపారు. దీంతో పింక్ క్యాడర్లో సెలబ్రేషన్స్ మిన్నంటాయి. కాంగ్రెస్లో హైటెన్షన్ నెలకొంది. ఏడాది నిరీక్షణ తర్వాత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. గులాబీ దళపతి పొలికేకతో రేవంత్ సర్కార్కు కాక పుట్టించారు. గులాబీ బాస్ సమరశంఖంతో ఓరుగల్లు పులకించింది. గులాబీ బాస్ ఎంట్రీతో పొలిటికల్ సీన్ మారింది. కాంగ్రెస్ సర్కార్కు కౌంటౌన్ మొదలైనట్లయింది. రైట్, ఇక దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చూడొచ్చు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి సభలో గ్రాండ్గా సక్సెస్ అనేది చెప్పుకోవచ్చు. అలా అధికారం ఉన్న కాంగ్రెస్ సర్కారుకు కేసీఆర్ ఇచ్చిన చురుకలు, అదే ఫైరు, మళ్ళా క్యాడర్లో కానీ నేతల్లో కానీ ఇచ్చే ఉత్సాహం మనం చూసాం ఇప్పటివరకు లైవ్లో. చెప్పండి. బీఆర్ఎస్ ఊహించిన దానికన్నా రెట్టింపు అక్కడ క్రౌడ్ కనబడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఊహించలేదు అంత జనసందోహం వచ్చింది. ఆశించిన దానికన్నా ఎక్కువగా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి నేత మరోసారి కూడా నిరూపించాడు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ప్రజలు ఆకట్టుకోవాలి, ఎక్కడ బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి 10 సంవత్సరాల పాలనలో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో గుర్తు చేస్తూ, మరోవైపు ఈ 17 నెలల పాలనలో కాంగ్రెస్ ఏ మేరకు విఫలమైందో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజలకు వివరించారు, ప్రజలకు చెప్పారు. దాదాపు 7 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ 7:52 నిమిషాలకు ప్రసంగాన్ని ముగించారు. అయితే దాదాపు 52 నిమిషాల పాటు మాట్లాడారు. 52 నిమిషాల్లో మొత్తము ఈ 17 నెలల్లో కాంగ్రెస్ విఫలమైనటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏ కార్యక్రమాలు చేసింది, ఎట్లా ఫెయిల్ అయింది, ఏ రకంగా ప్రజలకు హామీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేసింది, ఇవన్నీ కూడా చెప్పడంతో పాటు అసలు తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. నెంబర్ 1 విలన్ అని చెప్పడమే కాకుండా గతంలో తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ అని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగా కష్టపడ్డాను, ఏ రకంగా ఉద్యమించాను, పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రకంగా ముందుకెళ్లాను, ఏ రకమైనటువంటి విమర్శలు వచ్చాయి, ఎప్పుడు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కూడా పుగలో పెట్టింది పబ్బలో పోతుంది అని విమర్శలు చేసిన వారు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడ కూడా తెలంగాణ పదాన్ని ఉచ్చరించకుండా పెద్ద ఎత్తున కట్టడి చేశారు. అయినా కానీ నిర్బంధాలను ఎదుర్కొన్నాను, తెలంగాణ ప్రజల కోసం ముందుకొచ్చాను, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే విధంగా కష్టపడ్డానని తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా కష్టపడ్డానో చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఏ రకంగా ప్రజలకు పాలన అందించింది, ఏ రకంగా ప్రజలకు చెప్పిన మాట నెరవేర్చింది, ఏ రకంగా రైతులకు దగ్గరైంది, ఏ రకంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది, ఇవన్నీ కూడా కులంకుశంగా చెప్పారు. అంతేకాకుండా రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా రైతు బంధు పడుతుండే, అదేవిధంగా రైతు రుణమాఫీ ఏ రకంగా చేశాము, ముఖ్యంగా రైతు బీమాను ఏ రకంగా అమలు చేశాము, రైతులకు ధాన్యం కొనుగోళ్లు ఇబ్బంది కాకుండా ఏ రకంగా చూశాము, నాణ్యమైనటువంటి విద్యుత్ ఏ రకంగా ఇచ్చాము, ఇవన్నీ కూడా గుర్తు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు, ఏకంగా రాష్ట్ర నాయకులు కాకుండా గాంధీలు వచ్చారు, డూప్లికేట్ గాంధీలు వచ్చారు, గాంధీలు కూడా హామీలు ఇచ్చారు. అంతేకాకుండా హామీలు ఇస్తూ డ్యాన్సులు చేశారు అనేది కూడా గుర్తు చేస్తూ ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంతవరకు ఫెయిల్ చేశారు, ఏ హామీలను నిలబెట్టుకోలేదు, అవన్నీ కూడా గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 2000 పెన్షన్, ఇప్పుడు కేసీఆర్ ఉంటే 2000 పెన్షన్ వస్తుంది అన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ వస్తుంది అన్నారు. మరి వచ్చిందా రాలేదా అని అడిగారు. అదేవిధంగా రైతు బంధు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చిందన్నారు, ఇప్పుడు 15,000 వచ్చిందా రాలేదా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఇవన్నీ గుర్తు చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు, పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అంతేకాకుండా దేవుళ్ళ మీద ఒట్టేసి కూడా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీని ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఈ రకంగా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. అధికారంలోకి వచ్చింది, ఎంపీ
ఎన్నికల ముందు కూడా దేవుళ్ళ మీద ఒట్టు వేసి మరి ఆ ఎంపీ ఎన్నికల్లో గెలిచారు. అయినా కానీ హామీలు నెరవేర్చలేదు. ఎవరైనా తెలంగాణకు విలన్ ఉందే అంటే ఆ విలన్ కాంగ్రెసే అని కూడా పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఇంకా ముందు ఒక అడుగు ముందుకేసి ఇక నేను అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి రావాలి అని చెప్తున్నారు. ఎవరో బచ్చ చెప్తే నేను అసెంబ్లీకి వస్తానా? ఉన్నటువంటి కేటీఆర్ కు హరీష్ రావుకే అసెంబ్లీలో సమాధానానికి సరిగా చెప్పలేకపోతున్నారు. ఇక నేను అసెంబ్లీకి వస్తే నాకేం సమాధానం చెప్తారు? ఈ ఇద్దరినే ఎదుర్కోలేకపోతున్నారు అనేది కూడా వ్యంగ్యస్త్రాలు విసిరారు. అంతేకాకుండా ఈ తెలంగాణకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేసింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, ఎలా ప్రజల మనసులను గెలుచుకుంది అనేది చెబుతూనే మరోవైపు ఈ 17 నెలల్లో ఏ రకమైనటువంటి కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేసింది, ప్రజలను ఏ రకంగా నయవంచనకు గురి చేసింది, ఏ రకంగా దారుణమైన మోసాలు చేసింది అనేది కూడా కేసీఆర్ పదే పదే గుర్తు చేస్తున్నారు. 10 సంవత్సరాల పాలన, 17 నెలల పాలనను కంపేర్ చేసుకోండి అని కూడా ప్రజలకు సూచన చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాలి అనే డైలాగ్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గత ఎన్నికల్లో హామీలు ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ హామీలు ఇవ్వడం వల్ల ఓడించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హామీలు ఏం నెరవేర్చట్లేదు. దానికి కారణం కూడా మాకు అప్పు పుట్టట్లేదు, ఇక్కడ లోటు బడ్జెట్ ఉన్నది, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి ముందెందుకు చెప్పలేదు? గతంలో కొన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క మా పార్టీ 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, పాలించడం ఎలా తెలిసిన పార్టీ, మేము ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏమైపోయాడు, ఎందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు అనేది కూడా ఆయన దుయ్యబట్టారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పాలన కంపేర్ చేసుకోండి, కాంగ్రెస్ పాలన కంపేర్ చేసుకోండి అనే దానిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలీసులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా వారియర్ ఎక్కడైతే ప్రభుత్వ లోపాలు ఉన్నాయో, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదో ఆ సోషల్ మీడియా బీఆర్ఎస్ వింగ్ పూర్తిగా సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ఉంటే పోలీసులు వాళ్ళు బలవంతపు అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీసులారా డైరీలో రాసుకోండి, వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా ఘాటుగా హెచ్చరించారు. అంతేకాకుండా పోలీసులు డ్యూటీలు చేయాలి కానీ రాజకీయాలు చేయకూడదు అనేది కూడా వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. అయితే ఈ యొక్క సభ ద్వారా ఇటు కార్యకర్తల్లో, ఇటు నేతల్లో, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే కమిషన్లు జరుగుతున్నాయో 10%, 20% ఈ కమిషన్ల విషయాన్ని కూడా తీసుకొచ్చారు. కమిషన్లు లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేయడం లేదు. ఏకంగా నేను చెప్పట్లేదు, సచివాలయంలో డిప్యూటీ సీఎం పేషీలోకి వెళ్ళి, ఆర్థిక శాఖ మంత్రి పేషీలోకి వెళ్ళి 20%, 15% కమిషన్లు కావాలి, కమిషన్లు ఇస్తేనే మా కాంట్రాక్ట్ బిల్లులు ఇస్తామని చెప్తున్నారని ఏకంగా కాంట్రాక్టర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారనేది కూడా ప్రజలకు గుర్తు చేశారు. ఆ రోజులో ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో అన్నిటిని కూడా తీసివేయాలనే కుట్ర చేస్తుందని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఇవన్నీ ఎక్కడ పోయాయి అనేది కూడా గుర్తు చేశారు. ముఖ్యంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా ఏవి కూడా అమలు చేయట్లేదు, అన్ని మోసపు హామీలు ఇచ్చిందని కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ కిట్కు సంబంధించి కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ అమలైంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ను నిలిపివేశారు. ఏదైతే ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాలు మంచిగా ఉంటే ఆపకూడదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ చేశాను. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గొప్పతనం ఆరోగ్యశ్రీ అని నిండు అసెంబ్లీలో చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ కిట్ను ఎందుకు విస్మరించారు, కేసీఆర్ కిట్ను ఎందుకు అమలు చేయట్లేదు అనేది కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్లను తూర్చివేస్తారట. కేసీఆర్ ఆనవాళ్లను తూర్చేయడం ఎవరి తరం కాదు, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ అనేది కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనను తూర్పరపట్టారు. ఈ 17 నెలల పాలన వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా
పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు, పోలీసులారా జాగ్రత్తగా ఉండండి, ఇక వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా చెప్తూనే డైరీలో రాసుకోండి, పోలీస్ డ్యూటీలే చేయండి తప్ప ఒక పార్టీ కార్యకర్తల్లాగా మెదలకండి అనేది కూడా పోలీసులకు కూడా చురుకలంటించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కేసీఆర్ అటెన్షన్ తెలంగాణ ప్రజల అటెన్షన్ ను తన వైపు తింపుకోవడంలో సక్సెస్ అయ్యారు, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఓవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యం ఎండగడుతూ మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో వైఫల్యాలను కూడా ఎండగట్టారు. 11 సంవత్సరాలు మోడీ పరిపాలన చేసింది కానీ 11 పైసలు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా తల్లిని బిడ్డను విడగొట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు అంటూ మోడీ కూడా చెప్తా ఉన్నారు పార్లమెంట్ సాక్షిగా. బీజేపీని కూడా నమ్మద్దు, తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఏదైతే మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం చేస్తున్నారో, మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటిని కూడా వెంటనే నిలుపుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకంటే మావోయిస్టులు కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, మావోయిస్టులో చర్చలు జరుపుతారు కాబట్టి వీటన్నిటిని కూడా నిలిపివేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాప్తంగా లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. అదేవిధంగా వెంటనే ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కూబింగ్లు నిలిపివేయాలి అనేది కూడా చెప్తూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడానికి కూడా మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు, మావోయిస్టులు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. అదే కాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ మీద ఒక అబండం మొదటి నుంచి కాంగ్రెస్ వేస్తుంది, ప్రభుత్వాన్ని కూల్స్తుంది, బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ చేస్తుంది. కానీ దీనికి అంతటికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ముట్టుకోము, ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయము, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలి, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటేనే ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు తెలుస్తుంది, ప్రజలే తగిన గుణపడని చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయము. అదేవిధంగా కేసీఆర్ ఇక నుండి ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజల తరపున గలం వినిపిస్తాడు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారు, ఇక కాసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజల పక్షాన, ప్రజల కోసము, తెలంగాణ కోసమే తానున్నాను, తెలంగాణ కోసమే పదవులు త్యాగం చేశాము, చివరిగా తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవైపు కాంగ్రెస్ 17 నెలల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రజలకు ఎలాంటి మేలు చేసిందో చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పేరును తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏ బహిరంగ సభ జరిగినా, ఏ మీటింగ్ జరిగినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అంటున్నాడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరును కూడా తీసుకోవట్లేదు. ఈ భారీ బహిరంగ సభలో ఈ 25వ సంవత్సర ప్లీనరీలో కూడా కేసీఆర్ అదే విధంగా ముందుకెళ్లాడు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరించలేదు. రేవంత్ రెడ్డిని ఒక జూనియర్ గానే అభివర్ణిస్తున్నాడు. నేను ఎందుకు అసెంబ్లీకి రావాలి, మా వాళ్ళు చూసుకుంటారు, మా కేటీఆర్ హరీష్ రావు చూసుకుంటాడు, వాళ్ళకే సరిగా సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటున్నాడు. అంటే దీనికి కారణం ఏంటి అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి సరిపోడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ కు జూనియరు, రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సమఉజ్జి కాదనే సంకేతాలు కూడా ప్రజల్లోకి పంపుతున్నాడు. వాళ్ళు అసెంబ్లీలో ఏమైనా మాట్లాడాలంటే, అసెంబ్లీలో ఏమైనా చూసుకోవాలంటే ఇక కేటీఆర్ హరీష్ రావే చూసుకుంటాడని కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడు. అంటే ఇక నుంచి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్తాడు, అసెంబ్లీలో మాత్రము కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు పాత్ర పోషిస్తారనేది కూడా ఇండికేషన్స్ ప్రజల్లోకి పంపించాడు. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏం కోల్పోయారో అవన్నిటిని గుర్తు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎల్కతుర్తి భారీ బహిరంగ సభ ఏదో ఉందో బీఆర్ఎస్ అంచనాలకు మించి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రాజిరెడ్డి కంటిన్యూ చేద్దాం, ఒక నిమిషం లైన్లో ఉన్నాడు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.